పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలలో పల్లె పండుగ 2025-26 కార్యక్రమం కింద ఎన్ఆర్జీఎస్ నిధులతో పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మించారు. అయితే ఈ తొట్టెలు అసంపూర్తిగా నాసిరకంగా నిర్మించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సరైన పద్ధతిలో నిర్మాణం చేయకుండా నాసిరకంగా నిర్మించడం వల్ల నీరు లీక్ అవుతుందని వారు తెలిపారు. మొదటి దశలో ఒక్కొక్క తొట్టికి 33,000, రెండో దశలో 38,000 నిధులు విడుదలైనప్పటికీ కొన్ని తొట్టెలకు కుళాయిలు లేకపోవడం, మరికొన్నింటికి నేమ్ బోర్డులు లేకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్లు లాభాల కోసం మాత్రమే ఈ నిర్మాణాలు చేశారని, పశువుల దాహం తీర్చే ఉద్దేశం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక అధికారులు తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా రాజం మండలంలో 19 పంచాయతీలకు గాను పల్లె పండగ 2025-2026 సంవత్సరానికి గాను పశువుల నీటి తొట్లు అయితే నిర్మించడం జరిగింది. ఏ అయితే నీటి తొట్లు ఉన్నాయో అవి అసంపూర్తిగా నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి. కొన్ని తొట్లు బీటలు బారిపోయి నీళ్లు లీక్ అయిపోవడం, కొన్ని తొట్లు ఎత్తుగా కట్టేయడం, ఇటువంటి జరగడం వల్ల ఎండాకాలం స్టార్ట్ అయ్యి సుమారు నెలన్నర కావస్తున్నా సరే నీటి తొట్టుల దగ్గర నీళ్లు లేకపోవడం, పశువులు నీటి తొట్టుల దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోవటం, వెనుదిరిగి వెళ్ళిపోవటం, ఇటువంటివి జరుగుతున్నాయి. సుమారు కొన్ని నీటి తొట్టుల్లో అయితే నేమ్ బోర్డులు రాయకపోవడం, అలాగే ట్యాపులు వేయకపోవడం, బోర్కి పక్కన ఉన్నప్పటికీ కూడా ట్యాపులు లేకపోవడం, అసంపూర్తిగానే నిర్మించారనేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఈ నీటి తొట్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా నిర్మించడం అనేది జరుగుతుంది. కానీ ఏ అయితే నీటి తొట్లు ఉన్నాయో ఆ నీటి తొట్లు ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారనేది ఎవరికి కూడా తెలియట్లేదు. అటు అధికారులకు కానీ ఇటు ప్రజాప్రతినిధులకు కానీ తెలియకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. వీటిపై సంబంధిత మన పోలవరం జిల్లాకి ఎవరైతే ఇన్ఛార్జిగా కలెక్టర్గా ఉన్నారో వారు వీటిపై తగు చర్యలు తీసుకుంటారనేసి రైతులైతే ఓపడం జరుగుతుంది. నిజానికి పశువులు తొట్టుల దగ్గరకు వచ్చి నీటిని చూసి వెనుతిరగడం కూడా మనం ఇక్కడ వీడియోలో చూడడం జరుగుతుంది. కొన్ని నీటి తొట్లు అయితే చెత్త పేరుకుపోయినటువంటి ప్రదేశాల్లో నిర్మించడం జరుగుతుంది. ఆ నీటి తొట్టుల్లో కూడా చెత్తనే పేరుకుపోయే విధంగా పడేయడం జరుగుతుంది గ్రామస్తులు. వాటిపై తగు చర్యలు సంబంధిత అధికారులు తీసుకుంటారని మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. నెల్లిమెట్లండి, మాది లంబర్తి పంచాయతీ. మాది నీలతోటలో నెల్లిమెట్ల గ్రామంలో కట్టారు. దోళ్ళకి పరిసరకం లేక మరి అడవులకి వెళ్ళిపోతున్నాయి. వాటికి మరి పులి తిరుగుతుంది అంటున్నారు. వాటిని బారి నుంచి కాపాడినాక మనకి ఏదోటి అర్జెంటుగా మనకి నీలతోటలకి కొద్దిగా మరి నింపులాగా చేయండి. మాకు ఈ నీళ్ళ తోటలు కట్టించిన అధికారులు కూడా నాకు కొద్దిగా వెంటనే దీనికి ప్రతిఫలంగా దీనికి స్పందించవచ్చుగా చెప్తున్నామండి. పేరు పురసం వెంకటేశ్వర్లు. ఇలాగ తొట్లు కట్టారు కానీ నీళ్ళు లేవు. దానికి మీరైనా సహకరిస్తే ప్రభుత్వం వాళ్ళు ధన్యవాదాలు.